వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ. మృత్యుదారు కుఠారిక అనే మాట చాలా విశేషం. మృత్యువుని ఇంకా సంపూర్ణంగా చీల్చివేసిందిటమ్మ, ఇంకా మృత్యువు లేదు అంటే మరి పుట్టడా? పుట్టే అంటే మళ్ళీ మృత్యువు ఉన్నట్టే లెక్క. కానీ మృత్యుదారు కుఠారిక అంటే మరి జనన మరణ పరంపరల్లో లేకుండా మోక్షమిచ్చున్నది. మృత్యువనగా ఇక్కడ అజ్ఞానము, అజ్ఞానాన్ని చీల్చి చెండాడుతుందని చెప్పడమే దీనిలో పారమార్థికమైన ప్రయోజనం. ఇలా నమస్కారం చేసుకుని ఇప్పుడు మనకి మహేశ్వరి నామం మొదలవుతోంది. ఇక్కడి నుంచి పరాపరా నామం వరకు మంగళచండీ విద్య అని మంగళచండీ మంత్ర విశేషమంతా చెప్పబడుతున్నది. ఈ మంగళచండీ విద్యలోకి ప్రవేశిస్తున్నాం. ఈ నామములు కానీ ఉపాసన చేసుకుంటే మంగళచండీ ఉపాసన మనకు లభిస్తున్నది. మహేశ్వరి, మహాకాళి, మహాగ్రాస, మహాశన, ఈ విషయం చూద్దాం. మహేశ్వరి ఇది మళ్ళీ విశేషంగా చెప్పక్కర్లేదు. 208వ నామం మహేశ్వరి దగ్గర వివరంగా చెప్పుకున్నాం కనుక ఇప్పుడు అక్కర్లేదా? ఇక్కడ అంత అవసరమో అంత కావాలి, అక్కడ విశేషంగా చెప్పుకున్నాం కనుక. ఇక్కడ ఈ మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటి అంటే, ఈ జగజ్జనని సృష్టి స్థితిలో ఇలాన్నీ సాగిస్తూ అబ్బా ఎంత బాగుందో అన్న దాన్నంతా లాగేస్తుంది ఆవిడ. అదే తర్వాత చెప్పబోతున్నారు. ఈ లాగేయడం ఏంటంటే అదే మాయ అండి అన్నాడు. ఈ మాయ అనేది ఆవిడే. ఈ మాయ గురించి తెలిసినది ఆవిడికే, తన గురించి తనకే తెలుసు కదా. అందుకే మాయాంతు ప్రకృతిం విద్యాన్ మాయినంతు మహేశ్వరం అన్నారు. ఇక్కడ ఆ మాయా స్వరూపిణి అయి ఈ మాయను ఎప్పుడు ప్రయోగించాలి, ఎప్పుడు ఉపసంహరించాలో తెలిసిన తల్లికి మహేశ్వరి అని పేరు. ఇది తెలుసుకోవాలి. ఎందుకు ఇక్కడ అలా వాడారు అది తెలుసుకోవాల్సింది. మరి రోగాలు ఇవన్నీ ఎందుకు ఇచ్చిందండి అంటే, ఒకప్పుడు నువ్వు చేసుకున్న కర్మలు బట్టి ఇచ్చింది. ఇప్పుడు నువ్వు ఆశ్రయం అనే పుణ్యకర్మ చేసేవి కనుక తీసేస్తుంది. అందుకే ఆవిడే ఇవ్వగలదు, ఆవిడే తీయగలదు. అటువంటి శక్తి ఆవిడికి ఉన్నది. నిగ్రహ అనుగ్రహ శక్తి ఆవిడకు ఉన్నది కనుక మహేశ్వరి. మహేశ్వరుడు అంటేనే ఆయన్ని మించిన ఈశ్వరుడు మరొకడు లేడు అని అర్థం. కనుక అమ్మని ఎవరండి నియమించగలరు? ఆవిడన్నిటినీ నియమిస్తున్నది. అందుకే సర్వ నియామకురాలు, ఇది దీని యొక్క అర్థం. మహాకాళి, మహాగ్రాస, మహాశన, మూడు ఒకే అర్థాలు, పర్వాలేదు, బాధలేదు. ఆవిడ మహాకాళిట, ఎంత గొప్ప భావం ఇది. అసలు మహాకాళి అన్న మాటే చాలా విశేషమైన అందమైన మాట. భక్తుడికి చాలా సంతోషం అండి. కొంతమంది అబ్బో కాళి అంటే నా భయం అండి అని. భయమా? అదే అమ్మేనండి బాబు. భయం అజ్ఞాన లక్షణం. అమ్మని చూసి భయపడతాడు ఎవడైనా? కాళీ కనబడ్డా అమ్మలా అనుకోవాలి. అయితే మనకి అసలు శాక్తేయం అని దేవతాతత్వంలో తెలియక కొన్ని వికారాలు మనలో మొదలయ్యాయి. కాళీ అనగానే ఉగ్రదేవతని, గౌరీ అంటే సౌమ్యదేవతని ఇలా అనుకుంటూ ఉంటాం. మన గౌరీ నామం దగ్గర వచ్చినప్పుడు కాళీ గౌరీ రెండు ఆతల్లే, తర్వాత చెప్తాం అనుకున్నాం. ఇప్పుడు చూద్దాం కాళీ గౌరీ అంటే ఏంటో. అనంతాకాశాన్ని ఒక్కసారి భావన చేయండి. ఎలా ఉంటుంది అది? అంతు పట్టదు, అవునా లేదా? ఆ అనంతాకాశ రూపంలో ఉన్న శక్తి ఎవరు? ఇక్కడ యువత ఉంది, వాళ్ళు ఎక్కువ ఆలోచించగలరు. అనంతాకాశంలో శక్తి ఉన్నది, అది అంతుపడుతుందా? ఆకాశం ఏ రంగులో ఉంటుంది? నీలం. అనంతత్వానికి సంకేతమే నీలం. అదే నల్లని వర్ణం, అదే కాళీ. అనంత ఆకాశ రూపిణి అని అర్థం. ఇలాంటి ఆకాశంలో జ్యోతిష్యులు, వెలుగులు అన్నీ కనిపిస్తున్నాయి, అవునా లేదా? నక్షత్రములు, సూర్యుడు, ఇవన్నీ వచ్చాయి. ఇవి వస్తేనే కదా ప్రపంచం అనేది వచ్చింది. అనంత ఆకాశంలో ఈ నక్షత్రములు, జ్యోతిర్గణాలు ఇవన్నీ వచ్చేకే ప్రపంచ గమనం మనంతా చూస్తున్నాం, అవునా లేదా? ఒక్కసారి ఆలోచించండి. అందుకు జ్యోతి, వెలుగు అనడానికి ఏమంటారు? గౌరీ. ఉమా శైలేంద్ర తనయ గౌరీ దగ్గర ఈ మాట చెప్పుకున్నాం. గౌరీ అంటే జ్యోతిస్వరూపిణి. ఇప్పుడు అనంత ఆకాశ రూపంలో ఉన్నది కాళీ. ఆ అనంతాకాశంలో రకరకాల జ్యోతిష్యులుగా వెలికి వచ్చినది గౌరీ. ఈ రెండు అమ్మవారే, ఇది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు అర్థమైంది కదా? కానీ కాళీ గౌరీ అంటే తత్వమునివే, ఇది గ్రహించవలసిన తత్వం. ఈ అనంతాకాశ తత్వం మళ్ళీ జ్యోతిర్మండలాలన్నీ లాగేసుకుంటే మిగిలేదేది? ఈ ఆస్ట్రోఫిజిక్స్ తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ఒక నక్షత్రం పోయింది అంటే దాన్ని డెడ్ స్టార్ అని అంటారు. అక్కడ బ్లాక్ హోల్ అంటారు దాన్ని. ఈ బ్లాక్ హోల్ దగ్గరికి ఏది దగ్గరికి వెళ్ళినా లోపల లాగేస్తుందిట. ఇది చూస్తే బహుశా మన ఋషులు తపశ్శక్తితో మహాకాళి దర్శనం చేశారా అనిపిస్తుందండి. ఏది లోపలికి వచ్చినా లాగేస్తుంది అక్కడిది. ఆ లయకారిణైన శక్తి.
ఆ అనంత శక్తికి అంత విశేషమైనది. ఏదొచ్చినా లోపలికి లాగేయడం ఉన్నదే అదే మహాగ్రాస మహాశన. ప్రతిదీ లోపలికి లాగేసే అంతుపట్టని శక్తి స్వరూపము. మహాగ్రాస మహాశన 2 మాటలు, 2 తిండేనండి. గ్రాసము అన్న ఆహారమే, అశనం అన్న ఆహారమే. అయితే రెండుకి చిన్న చిన్న తేడా ఉంది. అయిపు లేకుండా మింగేస్తే గ్రాసం, కొంచెం మింగుతోందని తెలుస్తున్నట్టు తింటే అశనం. కొంచెం కించిత్ తేడా. ఇది ఎలాగంటే కొందరు అలా వేస్తారు, పన్ను కూడా తగలకుండా వెళ్ళిపోతుంది లోపలికి. అది మహాగ్రాస. అశనం అంటే కొరికి నమిలి, అది 2 ఆహారమే. కనుక మింగేయడంలో వెరైటీలు ఇవన్నీ కూడా. మహాగ్రాస మహాసన ఏంటో కాదు, ఒకటి నశించిపోతోందని తెలుస్తూ నశిస్తాయి కొన్ని, అసలు అంతు పట్టకుండా మొత్తం లోపలికి లాగేస్తాయి కొన్ని. ఇది చెప్పేటప్పుడు ప్రళయ భేదాలు మనకు చెప్పడం కోసం మహాగ్రాస మహాసన. ఎంత గొప్ప మాట అండి. ఇలా ఉన్నది ఎవరు? మహాకాళి అంటే ఆ నల్లని రూపంతో ఉన్న తల్లి. ఇంతేకాదు కాలమే మహాగ్రాసము మహాసనము. ఇది ఆలోచించండి. కాలం పెద్ద మింగేట్లే, కాలో జగద్భక్షక అని ప్రసిద్ధి చెందినటువంటి శాస్త్రవాక్యం ఉందిగా. కాలం అన్నిటి మింగేస్తుంది. అన్నిటి మింగేసే కాలం నేనే నాయన అన్నాడు కృష్ణుడు. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ. మొత్తం మింగేస్తున్నాను నేను అన్నాడు. మొత్తం అలాగా మింగేస్తున్నది కాలం. లేకపోతే నిన్నేమైంది మొన్నేమైంది చూస్తూ ఉంటేనే అలా ఆడుకుంటూ నేనైనా తిరిగాను పరికణీలతో నిక్కర్లతో. ఇప్పుడు ముసలితనం. ఎవరు మింగేశారు? ఎన్ని మింగేశాయి? కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతించి అందరే. ఒక్కసారి కాళీని తలుచుకుంటూ ఉన్న గర్వాలన్నీ పోతాయి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు మహాకాళి మహాగ్రాస మహాశన. అంతే ఈ తల్లి ఎలా మింగుతుంది అంటే యస్య బ్రహ్మచక్షత్రంచ ఉభే భవతి వాదనే మృత్యుర్యస్యోపసేచనం. ఏమి మాట చెప్పిందండి కఠోపనిషత్తు చెప్తున్న మంత్రం ఏమిటంటే ప్రళయకాలంలోట మొత్తం ప్రపంచాన్ని మింగుతుందిట ఆ శక్తి. ఎలా మింగుతుందంటే మొత్తం బ్రహ్మక్షత్రములతో సహా అన్నాడు. బ్రహ్మక్షత్రములతో సహా అంటే బ్రాహ్మణుని క్షత్రియులతో పాటు అని అర్థమా? అది కాదు ఇక్కడ అర్థం. బ్రహ్మక్షత్రము అంటే బ్రహ్మ అంటే బుద్ధి బలం, క్షత్రం అంటే శరీర బలం. ఈ శరీర బలాలు బుద్ధి బలాలతో సహా అన్ని బలాలు మింగేస్తోంది తల్లి. నంజుడు పదార్థం ఏంటో తెలుసా? మధ్య మధ్య నంచుకోవడానికి ఆవకాయ ఊరగాయలాగా ఇవన్నీ మింగేసినప్పుడు ఊరగాయల పనికొచ్చింది ఏమిటంటే మృత్యువుట. మృత్యువుని నంజుడు పదార్థంగా చేసుకుని ప్రపంచాన్ని మింగేస్తున్న పరమాత్మ అని వేదం చెప్పిందండి. ఇక్కడ మృత్యువుని నంజుడు పదార్థం అని చెప్పడంలో అర్థం ఏంటి? సృష్టిలో అందరినీ మృత్యువు మింగుతుందిట. ఆ మృత్యువుని నంజుడు పదార్థం చేసుకుని మృత్యువుని కూడా మింగేస్తుంది ఇక్కడ. అంటే అర్థం ఏంటి? అక్కడ మృత్యువు కూడా లేదు. ప్రళయకాలంలో మృత్యువు కూడా లేరండి. అవునా లేదా? విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశక్కీనాశో భజతి ధనదో యాతి నిధనం. ఏం మాట చెప్పాడు అక్కడ? వినాశక్కీనాశో భజతి. అందరినీ మింగేసే యముణ్ణి మింగేస్తోంది ప్రళయం. వాడు కూడా లేడు, దిక్పాలకులే లేరు, దిక్కులే లేవు. ఇంక దిక్పాలకులు ఏంటండి? దిక్పాలకు కూడా దిక్కులు లేని స్థితి ఏర్పడింది ఆ ప్రళయకాలంలో. కానీ యముణ్ణి కూడా మింగేసిందంటే ఆ ఊహ కేవలం భారతీయ ఋషి మాత్రమే చేయగలడండి. ఇక్కడ మృత్యువు కూడా లేదుట. ఆ స్థితి ఏమిటి ఎవరికి తెలుస్తున్నది? మొత్తం అందరిని బట్టి లాగేసినటువంటి మహాప్రళయ స్థితిని చూపిస్తున్నారు. ఎందుకు ప్రళయాన్ని ఇంత చూపించారు అంటే బాగా లీనం చేసుకుంటుంది. అది చెట్టు కనబడదు, అంతా విత్తనంలో లీనమైంది. అందుకే చెట్టు గురించి మాట్లాడాలంటే ముందు విత్తనం గురించి మాట్లాడాలి, సృష్టి గురించి మాట్లాడాలంటే ముందు ప్రళయం గురించి మాట్లాడాలి. అందుకే మనం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అంటాం. ఒక్కసారి ఆర్డర్ ఇలా ఉంది ఏమిటని ఎప్పుడైనా ఆలోచించామా? మన దృష్టిలో అయితే సరస్వతి లక్ష్మి కాళీ రావాలి. కానీ కాళీ లక్ష్మి సరస్వతిని ఎందుకు చెప్పాడు అంటే సృష్టి ఆరంభావస్థ సర్వము లీనమైన అవస్థ. అందుకే అక్కడ ప్రారంభించాడు. ఈ సృష్టి చక్కగా కొనసాగాలంటే అన్నీ సమకూడుతూ హాయిగా దొరుకుతూ ఉండాలి, అది లక్ష్మి. కానీ ఇదంతా అమ్మవారే అనే జ్ఞానం ఉంటే అప్పుడు మోక్షం వస్తుంది. కనుక చిట్ట చివరికి మహాసరస్వతి. ఇది తెలుసుకోవాల్సింది. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనే కూర్పులో ఉన్న విషయం. అందుకే మహాకాళి అంటే అన్నిటినీ తన కడుపులో పెట్టుకునే తల్లి. ఇది ఇక్కడ అర్థం. అది మొత్తం లాగేసుకోవడం అంటే మళ్ళీ తెచ్చేది ఆవిడే, అది మర్చిపోవద్దు. ఇది పరమహంస గొప్ప మాట చెప్పేవారండి. ఒక ఆవిడ ఆ కలకత్తాలో ఒక బుట్టలో బొమ్మలు తెచ్చేదిట. తెచ్చి ఆ బుట్ట అక్కడ పెట్టి ఆ బుట్టలోంచి బొమ్మలన్నీ బయట పెట్టేదిట. కొందరు వచ్చి కొనుక్కునేవారు, వెళ్ళిపోయేవారు. సాయంత్రం అయ్యేది, మిగిలిన బుట్టలో బొమ్మలన్నీ తీసి ఆ బుట్టలో వేసేసుకుని మళ్ళీ పొద్దునే వెళ్ళిపోయేదిట. మళ్ళీ పొద్దున్నొచ్చి మళ్ళీ బుట్ట తీసి ఆ బొమ్మలన్నీ పెట్టేదిట. ఏ బొమ్మలు? నిన్న కొనగా మిగిలిన బొమ్మలట. ఒక్కసారి దండం పెట్టేట. అమ్మా అన్నట్టండి. ఏమిటి ఇలా దండం పెడుతుంటే మహాకాళి అన్నట్ట. ఏమిటంటే అంతేనయ్యా, ఇవాళ సృష్టికి కావలసినటువంటి జీవులందరినీ బుట్టలోంచి బయటకు తీసింది.
ఎవడి కర్మలు వారు అయిపోయావో వాళ్ళు మళ్ళీ బుట్టలోకి వెళ్ళలేదు, వాళ్ళ పని అయిపోయింది. ఇంకా మిగిలిన వాళ్ళని ఎవరినో వాళ్ళు మళ్ళీ బుట్టలో వేసుకుంది, మళ్ళీ సృష్టిలోంచి బయటకు తీసుకొచ్చిందయ్యా అని చెప్పింది. ఎంత గొప్ప మాట చెప్పారు. అలా గమనించారండి ఆయన. ఆవిడ మహాకాళి అంటే ఇప్పుడు తెలిసిందా? అందుకే ఎప్పుడు ఆవిడకు నాలుగు బయట పెట్టుకుని ఉంటుంది, లలజ్జిహ్వా. ఎందుకు ఎప్పుడు నాలుగు బయట పెట్టిందంటే నాది ఎప్పుడు ఓపెన్ అవుతాయి అని చెప్పడం. అంటే మింగడమే నా పని, ఒక్కసారి కూడా క్లోజ్ చెయ్యను. కాలం అవునా లేదా చెప్పండి. ఇప్పుడు ఎన్ని మింగింది, ఇప్పుడు కూడా రెడీగా ఉంది, ఈ క్షణం అప్పుడే మింగేసి చూస్తూ ఉంటేనే. అలా మింగేస్తూ ఉండడమే కాల లక్షణం, ఆ ఓపెన్ మౌత్. చూసారా మన దేవతా విగ్రహాలను చూస్తూ ఉంటే ఎన్ని తత్వాలు కనబడుతున్నాయో. ఇన్ని తత్వాలను విగ్రహాలుగా ఆవిష్కరించిన ఋషులకి నమస్కారం. భారతదేశంలో పుట్టినందుకు మరొకసారి సంతోషిద్దాం. ఇవి తెలియక ఉగ్రదేవతలని ఈ దేవతలని అనుకుంటూ ఉన్నటువంటి వారికి మనం తత్వాన్ని చెప్పాలి. ఎప్పుడైనా అమ్మవారి ఉపాసన చేసేటప్పుడు భక్తి తత్వము ఈ రెండే ఉండాలండి. భక్తి జ్ఞానాలు ఉండాలి. ఈ రెండు ఉండాలంటే ధర్మం ఉండాలి. ధర్మము భక్తి జ్ఞానం ఈ మూడు. అందుకని పనికిమాలిన ఆవేశాలు పిచ్చి పిచ్చి వద్దు. సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాం. కొంతమంది ఈ అమ్మవారి చదువుతూ ఊగిపోతూ ఉంటారు. వెంటనే అమ్మవారు వచ్చారండి. అమ్మవారు రావడం కాదు, ఇవేం కావు. మీరు ముందు అలాంటివి కనిపిస్తే అవి ఒకానొక ఉన్మాద స్థితులని మాత్రమే తెలుసుకోండి. లలిత చదువుతుంటే ఎవరో లేచు ఊగిపోయారు, ఇంత కుంకుమ ఎత్తేసుకున్నారు అంటే ఆవిడకి పాపం ఏదో తొందరగా చికిత్స చేయాలి, మానసిక బలహీనత ఎక్కువ ఉందని అర్థం. అంతేగాని అక్కడే కూర్చొని వేద పండితులు కూడా అమ్మవారు వచ్చారండి అంటే వీళ్ళకి అసలు వేదం చేద్దాం కానీ అమ్మవారు అర్థం కాలేదు. అలా రారు అమ్మవారు. ఇదే అర్థం చేసుకోండి. ఇది ముందు మనం తెలుసుకోవాలి. అమ్మవారు అలా రారు. అయితే కొన్ని సందర్భాల్లో గ్రామదేవతలు కులదేవతలు వచ్చి వారి మనస్సు మీద ఒక ఆక్రమించుకుని వారి చేత మాట్లాడగలరు కొన్ని సందర్భాల్లో. అంతకు తప్ప మరేమీ లేదు. అంతేగాని ఒక లలితమ్మ, ఒక లక్ష్మి, ఒక దుర్గా వీళ్ళందరూ సాత్విక దేవతలు, తాత్విక దేవతలు, పరబ్రహ్మ స్వరూపాలు. అదేగా ఇప్పుడు చూపిస్తున్నాం. అందుకు లలిత చదివేటప్పుడు ఎందుకు ఉపన్యాస వినాలో తెలిసిందా? ఆవిడ తత్వస్వరూపిణి, జ్ఞానరూపిణి అని తెలిస్తే ఈ పోత్వికతే కావాలి, సాత్వికత కావాలి. ఎంత సాత్వికంగా ఎదిగేమో అదే మన సాధనకి పరీక్ష, అదే మన సాధనకి ఫలం. అందుకు సాధన వల్ల సాత్వికత పెరగాలి, సాత్వికత వల్ల తాత్వికత పెరగాలి, తాత్వికత వల్ల జ్ఞానం రావాలి, జ్ఞానం వల్ల మోక్షం రావాలి. ఇది క్రమం తెలుసుకోవాల్సింది. సరే, మహాశన వరకు ఇక్కడ చెప్తూ అంత కాళిని వర్ణించినప్పుడు ఎవరు మళ్ళీ ఉద్రేకపడకుండా ఉండాలని ముందు జాగ్రత్తగా చెప్పుకున్నాం. ఇదంతా కూడా మహాకాళి, మహాగ్రాస, మహాశన, అపర్ణ, చండికా, చండముండాసుర నిషూదని. ఆవిడ అపర్ణ. ఆవిడ పేరేమిటి? అపర్ణాదేవి. అపర్ణ అనగానే అనేక అర్థాలు ఉన్నాయి దీనిలో. విశేషంగా అపర్ణ అన్నప్పుడు ఆహారే త్యక్త పర్ణాభూదస్మాద్దిమవతస్సుత తేన దేవైరపర్ణేతి కథిత పృథివీతలే. శివుడి కోసం తపస్సు చేస్తున్నప్పుడు ఆవిడ ఆకులు కూడా విడిచిపెట్టి తపస్సు చేసింది కనుక, పర్ణములు విడిచి తపస్సు చేసింది కనుక అపర్ణ అన్నట్ట. దేవతలు వచ్చి నమస్కారం చేసేట. కానీ చిత్రం ఏంటంటే అంతకుముందు ఆవిడ ఫలములు కూడా విడిచిపెట్టి తపస్సు చేసింది, తర్వాత పర్ణములు విడిపించింది. ఫలాలు విడిచినప్పుడు అఫలా అన్నారా? మరి పర్ణములు విడిస్తే అపర్ణ అని అన్నారు. ఎందుకన్నారు అంటే ఆవిడకి అపర్ణ అనే పేరు అంతకు ముందే ఉంది. ఉమా గౌరీ చెప్పినప్పుడు కూడా మనం చెప్పుకున్నాం. ఉమా అనే మాట తపస్సుకి వెళ్ళొద్దు అని చెప్పిన మాటే కాదయ్యా. ఉమా అంటే ఓంకార రూపుడని ముందే ఉంది. అలాగే ఆవిడ ఇప్పుడు ఒక అర్థం ఇచ్చారే కానీ ఆవిడ ఎప్పుడు అపర్ణ ఏట. అపర్ణ ఈ మాటకు అనేక అర్థాలు మనకు శాస్త్రంలో చెప్తూ ఉన్నారు. ఈ అపర్ణ స్వరూప ఆవిష్కరణ చేసుకుంటూ అపర్ణ అంటే అపగత రుణ యస్యా అపర్ణ అన్నారు. అపగత రుణములు లేని తల్లి, ఇది అర్థం అండి. రుణాలు లేవుట. ఎందుకంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. ఇప్పుడు మనకి ప్రపంచమంతా తగులుకుందంటే రుణాల వల్లే, అంతే కదా. అమ్మవారికి ఏ రుణం ఉందండి? ఆవిడ ఎవరితో రుణం లేదు. అందుకే ఇదే భాస్కర్ రాయల వారు అమ్మవారిని స్తుతిస్తూ ఒక మాట అన్నారు. అమ్మా రుణమిష్టమదత్వైవ త్వన్నామజపతో మమ శివేకతమపర్ణేతి రూఢిర్భారాయతే నతి. అమ్మ నీకు అపర్ణ అని పేరు ఉండాలా లేదా అని చెప్పాడు. ఏమిటంటే నేను నిన్నింత నమస్కరిస్తున్నాను కదా, నీ పేర్లు ఇన్ని కీర్తిస్తున్నాను కదా, ఒక్కసారి నాకు కనబడి నన్ను అనుగ్రహించి నిన్ను కీర్తించిన రుణం తీర్చేసుకోకూడదా అన్నారు. ఒకవేళ తీర్చుకోలేదనుకో నీకు అపర్ణ అనే పేరే కుదరదమ్మా అన్నారు. ఇక్కడ రుణములు లేని తల్లి అని కదా పేరు. రుణములు లేని తల్లి అంటే నిన్ను కీర్తిస్తున్నటువంటి భక్తుడు రుణం తీర్చుకోవాలిగా, తీర్చేసుకో అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి మహానుభావుడు. కనుక రుణములు లేని తల్లి. ఈ అపర్ణ నామానికి విశేషం ఏంటంటే ఈ నామగాని ఉచ్చారణ చేస్తే అప్పులు కూడా పోతాయిటండి. ఇదే చెప్తే ఒక ఆయన ప్రవచనం చివరికి కాయిదా పంపించాడు. అయ్యా మనకు అప్పులు బాధలు లేకుండా చేసేది అపర్ణనామం అన్నారు. మరి అప్పులు ఇచ్చిన వాడికి ఎగ్గొడుతూ ఉంటారే, ఆ ఇచ్చిన వాడికి బాధలు పోవడానికి ఏం చేయాలి అన్నారు. పుచ్చుకున్న వాడి బదులు మీరు చెప్పారు,
ఇచ్చిన వాడి బాధకి ఏంటన్నారు. పాపం ఎన్ని అనుభవించాడో పాపం. వాడు కూడా ఇదే చేసుకోవాలని చెప్పాం. ఎందుకంటే అది రుణ సంబంధమైన బాధేగా, ఎటైనా సరిపోయింది. కనుక అపర్ణ అంటే రుణమోచని, ఇది ఇక్కడ అర్థం. అపగత రుణ, ఇది ఒక గొప్ప విశేషం. ఇది కూడా జ్యోతిష్ శాస్త్రానికి సంబంధం ఉన్నది. ఆ వెతికితే ప్రతి నామంలో కనబడతాయండి. అలాగా అపర్ణ అనే మాటకి ఒక అర్థం పర్ణములు విడిచిపెట్టి తపస్సు చేసింది. అంతేకాదు ఈవిడ అసలు సహజంగా అపర్ణట, ఆకులు లేని తీగట. ఆకులు లేని తీగ అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు పాకుతున్న కుండలిని రూపమైన తీగండి ఈవిడ. ఇది చూపిస్తున్నాడు ఇక్కడ. ఆకులు లేని తీగ అంటే ఇది అర్థం. వాళ్ళు ఆయన ఉన్నాడే, ఆయన స్థాణువుట. స్థాణువు అంటే మోడు, చిగురు లేని చెట్టు, మోడు ఆయన. ఈవిడో అపర్ణ. వీళ్ళకు కొడుకున్నాడు విశాఖుడు, కొమ్మలు లేని వట్ట. బలి ఫ్యామిలీ అండి. ఆయనేమో మోడు, ఈవిడేమో ఆకులు లేని ఆవిడ, కొడుకేమో కొమ్మలు లేని వట్ట. ఏమిటో ఈ అర్థములు, ఎంత రమ్యమైన భావం ఉందో చూడండి. ఇక్కడ అక్కడే చూపిస్తున్నట్ట. ఆకుంది అంటే ఇంకేది పెరిగిపోతుందని అర్థం, చిగుళ్ళు ఉన్నాయంటే ఇంకా పెరిగిపోతుందని అర్థంట, కొమ్మలున్నాయన్నా అదే అర్థంట. ఈ మూడు లేని వాళ్ళు అంటే ఇంకా జన్మ పరంపరలనే వికారములుగా పెరగరు, వీరు స్థిరమైనటువంటి చైతన్యం అని అర్థంటండి. ఇది ఇక్కడ చూపిస్తున్న మరొక భావం. సరే, అపర్ణ అనగా మనలో అపర్ణ లతిక అంటే కుండలిని, ఇది తెలుసుకోవాల్సింది. ఇది ప్రధానమైన అర్థం. కనుక పరమార్థం యోగార్థం రెండు చెప్పుకున్నాడు. మంత్రార్థంలోకి ప్రవేశిద్దాం. అపర్ణానామ జపం చాలా విశేషమైనది. అపర్ణ అన్నప్పుడు శివుడి కోసం తపస్సు చేస్తున్న రూపం ఇది. చీరవల్కల సంవీత జటాసంఘాతధారిణి, ఆ రూపం ఎలా ఉంటుందో వర్ణించింది శివపురాణం. ఏకపాద స్థితాదేవి, ఒక్క పాదం మీద నిలబడింది, ఒక పాదాన్ని పైకెత్తింది, పంచాగ్ని మధ్యంలో తపస్సు చేస్తూ పంచాక్షరీం జపంతీవా, నిరంతర శివజపం చేస్తూ శివుణ్ణి ధ్యానిస్తూ ఉన్నటువంటి తపస్వరూపిణి. కనుక అపర్ణానామం కానీ జపం చేస్తే మన యొక్క తపస్సు పండుతుంది. ఇది తెలుసుకోవాల్సింది. తపస్సు పండుతుంది, ఫలిస్తుంది. తపస్వరూపిణి. అందుకే వీడి తపక్కామాక్షి అని కూడా పేరున్నది. మన మద్రాసు దగ్గర మాంగాడ్ అనే చోట క్షేత్రం ఉంది. అంతేకాదు, కామాక్షిదేవి ఆలయానికి వెళితే ప్రధానంగా కూర్చున్న కామాక్షి పక్కన ఒక విగ్రహం ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి. ఆవిడికే సర్వశైవాలయేశ్వరి అని ఒక పేరు. ఆవిడే తపక్కామాక్షి. అక్కడ అచ్చం ఈ భంగిమలోనే ఆవిడ ఉంటుంది, తపో భంగిమలో తపక్కామాక్షి. ఆవిడే అపర్ణ. పైన అలా చేయి పట్టుకుని ఇక్కడ ఉంటుందండి. సరిగ్గా అనాహతం నుంచి మీకు సరిగ్గా హృదయస్థార విప్రక్ష శిరస్థిత చంద్రనిభా పాలస్తేంద్ర ధనుప్రభ అక్కడ కనబడుతుంది. మీకు భావిస్తే ఆ స్వరూపం మొత్తం. ఆ కిందన అగ్ని రగులుతుంది. అంతా కుండలిని చిదగ్ని కుండం అంతా అదే సంకేతం మొత్తం. అసలు పార్వతీ కళ్యాణం అంతా కుండలిని యోగమే. అది పెద్ద రహస్యం. మొత్తానికి అపర్ణ అంటే ఇప్పుడు ఒక భావం తెలిసింది. అపగత రుణ అపర్ణ, అప్పులు లేని తల్లి, అప్పులు తీసేసి తల్లి. ఇది ఒక్కసారి భావన చేస్తే ఈ నామం తప్పులు పోతాయట. ఎందుకంటే రుణబాధలు పోగొట్టేవాడు మనకి. రుణం కలగాలన్నా రుణం తొలగాలన్నా కుజుడు అనుకూలంగా లేకపోతే రుణబాధలు పెరిగిపోతాయి, పెళ్ళిళ్ళు జరగవు, సంతానం జరగదు, వివాహ సంబంధాలు చివికిపోతాయట. అందుకు ఆ కుజుడు అనుకూలించాలి అంటే కుజ సంబంధమైన జపం చేయాలి. అది అపర్ణ మంత్రంలో ఉంది ఆ శక్తి. అపర్ణ కుజ దోషాలు పోగొడుతుంది. అందుకే అపర్ణ జపం చేసి వివాహం కాని వారికి వివాహాలు జరగడం చాలా చూసాం. శ్రీ అపర్ణాయై నమః ఇదే మంత్రం. ఇది వివాహం కాని వారికి వివాహం చేస్తుంది. అంతేకాదు తపస్సాధనల్ని పండిస్తుంది, సంతానాన్ని కలిగిస్తుంది. అంత శక్తి ఉన్నది అపర్ణ శబ్దానికి. అంతేకాదు అప్పుల బాధలు పోగొడుతుంది. కుజగ్రహ దోషం వల్లనే అప్పుల బాధలు ఉంటాయట. ఇది అప్పుల బాధలు పోగొడుతుంది. అపగత రుణ ఇన్ని. అయితే అపర్ణ అని తెలుగులో రాసిన, ఇంగ్లీష్లో రాసిన కటపయాది సంఖ్యాసూత్ర ప్రకారంగా అపర్ణ 9 సంఖ్యను తెలియజేస్తుంది. ఇంగ్లీష్లో కూడా న్యూమరాలజీ ప్రకారంగా 9 9 కుజ సంఖ్య. ఇప్పుడు చూడండి, ఆశ్చర్యం మనకు కలుగుతుంది. ఇది అపర్ణ శబ్దానికి ఇంత విశేషం ఉన్నది. అయితే అపర్ణానామంతో ఎలాంటి అనుభవం పొందవచ్చు అనేది లలితా సహస్రనామాల ద్వారానే ఒక చరిత్ర ఉంది. పాండ్య దేశంలో సోమదేవుడు అనేటువంటి మహాపండితుడు ఉండేవాడు. అతడు అన్ని శాస్త్రాల్లో దిట్ట. కానీ పాండిత్యం ఉన్నంత మాత్రాన అన్నీ వస్తాయని లేదండి. రాణింపుకు వేరే అనుగ్రహం ఒకటి ఉండాలి. ఆయనకేదో ఆ రాణింపు లేదు. కానీ మహాపండితుడు, అందరి గౌరవం ఊళ్ళో. పరంపరగా వాళ్ళందరూ పండిత వంశమే. కానీ దారిద్ర్యం ఒకటి ఉన్నది, రుణబాధలు ఉన్నాయి. ఇవి ప్రారంధం బట్టి వస్తాయి. ఆయన రోజు అమ్మవారి అర్చన చేసుకున్నప్పుడు ఆనందించేవట్ట. ఆయనకి తాతల కాలం నుంచి అప్పులు ఎక్కువైపోయి ఊరు నిండా. ఈ అప్పులు వాళ్ళందరూ ఈయన మీద చాలా కోపగించుకున్నారు. ఎన్ని మహాలు చెప్పినా ఈయన మాట వినట్లేదు. ఇవాళ మేము ఎలాగైనా సరే వెళ్ళి ఆయన దగ్గర నుంచి పిండైనా అప్పు వసూలు చేసుకుంటామని అందరూ ఊళ్ళో అప్పుల వాళ్ళందరూ కూడాను పత్రాలు పట్టుకు వచ్చేసారు ఈయన ఇంటికి. అప్పుడు ఈయన పూజలో ఉన్నారు. వాళ్ళ ఆవిడ వచ్చి చెప్పింది, ఏమంటే అప్పుల వాళ్ళందరూ వచ్చారు. ఆయన ఏం చేస్తాడు? అప్పుడు నామం చేస్తున్నాడు. కూర్చోండి, పూజలో ఉన్నారని మర్యాదగా చెప్పింది. అందరూ అరుగు మీద కూర్చున్నారు.
ఈయన ఎప్పుడు నామాలు చేస్తున్నప్పుడు తాదాత్మ్యంగా ఒక్కొక్క నామాన్ని భావన చేసి అర్చన చేసేవాట లలితా సహస్రనామాన్ని. ఆ చేస్తూ అపర్ణ అని వచ్చిన ప్రతిసారి ఆయనకి ఏం గుర్తుకొచ్చేదంటే కుండలిని స్వరూపము, అలాగే పరమేశ్వరుని కోసం తపస్సు చేస్తూ ఉన్నటువంటి రూపం. ఎప్పుడు ఇదే భావం తెచ్చుకునేవాటి, ఇంకో భావం లేదుట. ఇవాళ అప్పులు వాళ్ళు ఉన్నారని సరిగ్గా ఈ నామం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ ఆవిడ చెప్పగానే ఆయనకు ఒక్కసారి అపగత రుణ అపర్ణ అనే భావం గుర్తుకొచ్చిందిట. మహాపండితుడు ఆ భావం గుర్తొచ్చింది. అమ్మా, ఈ నామానికి అర్థం అప్పులు లేని తల్లి, అప్పులు పోగొట్టే తల్లి అని కదా, అప్పులు వాళ్ళు గుమ్మం దగ్గర కూర్చున్నారమ్మా అనిపించిందిట. అని చచ్చ, నిన్ను ఇవా అడగడం తప్పు, నీ రూపాన్ని ధ్యానిస్తాను, శివుని కోసం తపస్సు చేస్తూ పర్ణమును కూడా విడిచిపెట్టినది కుండలిని రూపిణి అనే భావాన్నే తెచ్చుకుంటాను అనుకుని వేసేటది. అలా పూజ సాగుతోంది. పూజ అంతా పూర్తయింది, మధ్యలో లేవలేదు. పూజ పూర్తయింది, నీరాజనం మంత్రపుష్పం ఇత్యాదులు అయ్యాయి, తీర్థప్రసాదాలు తీసుకున్నాడు. వాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణలు వేడుకుందామని వచ్చేట. అయ్యా, నన్ను మన్నించాలి, నేను ఇప్పుడు కూడా తీర్చలేను, నాకు కొంతకాలం గడువు కావాలి, మీరు క్షమించండి అని చెప్పేట. వెంటనే వాళ్ళందరూ లేచి నిలబడి నీ అప్పులన్నీ తీరిపోయాయా అన్నట్టు. అక్కడ ఇదేమిటి, మా ఆవిడ చెప్పింది ఇవాళ ఎలాగైనా పిండి వసూలు చేస్తామని వచ్చి మీరు అందరూ కూర్చున్నారు, అప్పులు తీరిపోయినాయి ఎలా చెప్పగలుగుతున్నారు అంటే, అమ్మగారు వచ్చి అలా చెప్పి వెళ్ళారండి, మీరు పూజ చేసుకున్న మంత్రాలు వినబడుతున్నాయి, మేము కూర్చున్నాం, లోపల నుంచి మీ అమ్మాయి వచ్చిందండి, పెట్టి పట్టుకుని వచ్చిందండి అన్నట్ట. వచ్చి రాగానే మేము చూస్తూ కూర్చున్నాం. ఎవరమ్మా నువ్వు అంటే, మేము శాస్త్రి గారు అమ్మాయిని చెప్పింది ఆవిడ. వెంటనే అక్కడ కూర్చుని, ఏమిటి మా నాన్నగారు అప్పులు తీర్చాలా, తెండి అని పత్రాలు దగ్గర పెట్టుకుని ఒక్కొక్కరికి ఎంత ఇవ్వాలో అంతా పెట్టెలోంచి తీసి ఇచ్చేసింది మొత్తం. అమ్మ తీరిపోయిందని అని పత్రాలు చించబోతూ ఉంటే, మా నాన్నగారు ముందు చించండి ఇది ఎంత అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. అయ్యా, అందుకు నువ్వు వచ్చావు, నీకు చెప్పి చించేద్దాం అనుకుంటున్నావు, మరొక్కసారి అమ్మాయిని పిలిస్తే చూసి వెళ్ళిపోతాం, ఆవిడని చూస్తూ ఉంటే మాకు అసలు ఒంటి మీద తెలివి లేదయ్యా అన్నారు. ఒక్కసారి జలజలా నీళ్లు కారే, నన్ను నాన్నందా అన్నాడు. ఒక్కసారి ఏడుపు వచ్చింది. నాకు సంతానమే లేదయ్యా బాబు, కానీ నేను కొరుచుకుంటున్న తల్లి నాకు సంతానంగా నా ఇంట్లోనే తిరుగుతోంది ఇప్పుడు తెలిసింది అని, మీరు ధన్యులయ్యా, నా అప్పులు తీర్చింది, మీకు దర్శనమిచ్చింది అని భోరుమని గుమ్మం మీద కూర్చుని ఏడ్చేట మహానుభావుడు అపర్ణ ఏయి నమః. ఇది జరిగిన వెంటనే ఆశ్చర్యకరంగా ఆ రాజాస్థానంలోకి ఏ వార్త అందిందో కానీ పాండిత్యం గురించి తెలుసుకుని, పాండ్యరాజు తనకు మంత్రిగా నియమించడమే కాకుండా పరంపరగా తర్వాతి వంశం వారందరూ ఇతను మంత్రుల్లో ఉంటారని మొత్తం దారిద్ర్యాన్నంతటిని తీర్చివేసి అతన్ని సౌభాగ్యవంతుని చేసింది ఒక్క నామముతో ఆ తల్లి. ఇక్కడ అంత కరుణామైనటువంటి ఆ తల్లి అపర్ణానామం ద్వారా చేసిన అనుగ్రహాన్ని చరిత్ర ఆధారంగా మనం గ్రహించాం. అటువంటి అపర్ణమ్మకు నమస్కారం చేసుకుని శ్రీ అపర్ణాయై నమో నమః.